న్యూ తెలుగు స్టోరీస్. పూర్వం అవంతిపురమనే అందమైన రాజ్యంలో రామయ్య అనే పేద నేత కార్మికుడు ఉండేవాడు. అతనికి వాణి అనే చాలా తెలివైన దయగల కూతురుండేది. వాణి తన మగ్గంపై నేసే బట్టలు ఎంతో అద్భుతంగా ఉండేవి. ఆమె నేసిన బట్టలలో పువ్వుల సువాసన, నీటి ప్రవాహంలాంటి అందముండేవని ఆ ఊరి ప్రజలు అనుకునేవారు. కాని ఒక సంవత్సరం ఆ రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు పడలేదు. పచ్చని పొలాలు ఎండిపోయి బీటలు వారాయి. ప్రజలు తినడానికి తిండిలేక చాలా కష్టపడసాగారు. దయగల ఆ దేశపు రాజు తన ఖజానాలోని ధనాన్నంతా ఖర్చుచేసి పక్క రాజ్యాల నుండి ఆహారం తెప్పించాడు. అయినా కూడా ఆ కరువును పూర్తిగా తరిమికొట్టలేకపోయాడు. రాజుగారి ఖజానా కూడా ఖాళీ అయిపోయింది. ఒకరోజు రాజుగారు విచారంగా ఉండగా రామయ్య అక్కడికి వచ్చాడు. రాజుగారికి ధైర్యం చెప్పాలని ఒక పెద్ద అబద్ధం ఆడాడు. మహారాజా, మీరు చింతించకండి. మా అమ్మాయి వాణి చేతికి ఎంతటి అద్భుత శక్తులున్నాయంటే ఆమె ఎండుగడ్డిని కూడా తన మగ్గంపై పట్టులాంటి బంగారు దారంగా మార్చినేయగలదు. ఆ బంగారంతో మనం మళ్లీ మన రాజ్యాన్ని కాపాడుకోవచ్చు అని అతిశయోక్తిగా చెప్పాడు. ఇది విన్న రాజుకి ఒక ఆశ కలిగింది. అలాగైతే రేపు ఉదయమే నీ కూతురిని ఎండుగడ్డితో పాటు నా కోటలోని ఒక పెద్ద గదిలో ఉంచుతాను. ఆమె ఆ గడ్డిని బంగారంగా మారిస్తే మన రాజ్యంలోని ప్రజలందరినీ కాపాడినట్లే అని అన్నాడు. మరుసటి రోజు వాణిని ఎండుగడ్డి ఉన్న ఒక గదిలో ఉంచారు. వాణికి గడ్డిని బంగారంగా మార్చడం రాదు. తన తండ్రి చేసిన పొరపాటుకు బాధపడుతూ, అయ్యో, నా రాజ్యంలో ప్రజలకు నేను ఎలా సాయం చేయగలను అని బాధపడసాగింది. అప్పుడు అకస్మాత్తుగా గదిలో ఒక వింతైన నీలిరంగు కాంతి మెరిసింది. ఆ కాంతిలోనుంచి ఒక చిన్న మరుగుజ్జు మాయావి బయటకు వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న మంత్రదండముంది. అమ్మాయి, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చిరునవ్వుతో అడిగాడు. వాణి తన బాధను చెప్పింది. అప్పుడా మాయావి, నువ్వు నాకు ఏమిస్తావో చెప్పు. ఈ గడ్డిని నేను రాత్రికి రాత్రే బంగారంగా మారుస్తాను అన్నాడు. వాణి తన దగ్గర ఉన్న వెండి పట్టీలు ఇచ్చింది. ఆ మరుగుజ్జు మగ్గం దగ్గర కూర్చుని ఒక అద్భుతమైన పాట పాడుతూ ఆ గడ్డిని స్వచ్ఛమైన బంగారు దారంగా మార్చేశాడు. ఆ గది మొత్తం బంగారు కాంతితో మెరిసిపోయింది. ఉదయం ఆ బంగారాన్ని చూసి రాజు కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ బంగారంతో పక్క రాజ్యాల నుండి బండ్ల కొద్దీ ఆహారం తెప్పించి ప్రజలకు పంచాడు. కాని పాడైపోయిన వ్యవసాయం మళ్లీ మొదలుపెట్టడానికి, కాలువలు తవ్వించడానికి ఇంకా ధనం అవసరమైంది. అందుకని రాజు వాణిని మరో పెద్ద గదిలో ఉంచి, వాణి, ఈ ఒక్కసారికి కూడా గడ్డిని బంగారంగా మార్చు. మన ప్రజల కష్టాలు పూర్తిగా తీరిపోతాయి అని కోరాడు. ఆ రాత్రి కూడా వాణి విచారంగా ఉండగా మరుగుజ్జు మళ్లీ వచ్చాడు. ఈసారి వాణి తన మెడలోని ముత్యాలహారం ఇచ్చింది. మరుగుజ్జు తన మాయాజాలంతో క్షణాల్లో ఆ గడ్డినంతా బంగారుదారంగా మార్చాడు. మూడవ రోజు రాజుగారు ఒక పెద్ద గిడ్డంగి నిండా గడ్డిని ఉంచి, వాణి, ఇది ఆఖరిసారి. ఇది పూర్తయితే మన రాజ్యానికి ఇంకెప్పుడూ కరువు రాదు. నీకు మంచి బహుమతిని ఇస్తాను అన్నాడు. రాత్రి మరుగుజ్జు రానే వచ్చాడు. కాని ఈసారి వాణి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఆభరణాలు లేవు అని ఏడ్చింది. అప్పుడు ఆ మాయావి ఒక వింతైన షరతు పెట్టాడు. సరే, నేను నీకు ఉచితంగా సహాయం చేస్తాను. కాని భవిష్యత్తులో ఈ రాజ్యానికి కరువు తీరిపోయాక నువ్వు నీ కుటుంబాన్ని వదిలి శాశ్వతంగా నా మాయా అడవికి వచ్చేయాలి. అక్కడ 100 సంవత్సరాల పాటు నా కోటలో మాయా దుస్తులు నేసే పనికి రావాలి అని అన్నాడు. ఆపదలో ఉన్న ప్రజలను కాపాడటం కోసం వాణి వేరే దారిలేక బరివెక్కిన గుండెతో ఆ షరతుకు ఒప్పుకుంది. ఆ రాత్రి కూడా గడ్డంతా బంగారమైపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజ్యంలోని ప్రజలు కరువును మర్చిపోయి సంతోషంగా ఉన్నారు. రాజుగారు వాణిని ఒక మంచి యువకుడికిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు.
వాణి తన భర్తతో తండ్రితో సంతోషంగా జీవిస్తోంది. ఒకరోజు సాయంత్రం ఆకాశం అకస్మాత్తుగా మబ్బులు కమ్మింది. మరుగుజ్జు మాయావి ప్రత్యక్షమయ్యాడు. వాణి, మన ఒప్పందం ప్రకారం సమయం ఆసన్నమైంది. నీ కుటుంబాన్ని వదిలి నాతో పాటు నా మాయా అడవికి వచ్చేయి అని అడిగాడు. వాణి భయంతో వణికిపోయింది. దయచేసి నన్ను నా కుటుంబం నుండి దూరం చెయ్యకు, నేను రాలేను అని బతిమాలింది. ఆ మాయావికి వాణి ఏడవడం చూసి కొంచెం జాలి వేసింది. సరే వాణి, నేను నీకొక చిన్న అవకాశమిస్తాను. సరిగ్గా 3 రోజుల్లో నువ్వు నా అసలు పేరు కనుక్కోవాలి. కనుక్కుంటే నీవు నాతో రానవసరం లేదు. ఆ ఒప్పందం రద్దవుతుంది అని చెప్పి మాయమయ్యాడు. మొదటి 2 రోజులు వాణి తనకు తెలిసిన పేర్లు అన్నీ చెప్పింది. కాని మాయావి కాదు కాదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. 3వ రోజు వాణి భర్త ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని దట్టమైన మాయా అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద గుహ దగ్గర వింతైన మంటల చుట్టూ ఆ మరుగుజ్జు మాయావి సంతోషంగా గెంతుతూ డాన్స్ చేస్తూ ఒక పాట పాడుతుండటం చూస్తాడు. రేపు వస్తుంది వాణి నా కోటకి, నేస్తుంది నాకోసం పట్టుబట్టలని. ఎంతటి తెలివైన వారైనా సరే నా పేరు చెప్పలేరు. నా పేరు జిలిబిలి జులుపాల జుట్టువాడు అని ఎవరికీ తెలియదు. ఇది విన్న వాణి భర్త ఎంతో ఆనందంగా పరుగుపరుగున వచ్చి ఈ విషయాన్ని వాణికి చెప్తాడు. 3వ రోజు సాయంత్రం మరుగుజ్జు సంతోషంగా వాణి ముందుకొస్తాడు. చెప్పు వాణి, నా పేరేమిటి? ఆకాశరాజా? అడవి దేవుడా? ఏమిటి నా పేరు? అని ఆట పట్టిస్తూ అడుగుతాడు. వాణి చిరునవ్వు నవ్వుతూ, నీ పేరు జిలిబెలి జులపాల జుట్టువాడు అని గట్టిగా చెబుతుంది. అది విన్న ఆ మరుగుజ్జు మాయావి ఆశ్చర్యంతో ఒక్కసారిగా వెనక్కి తగ్గుతాడు. కోపానికి బదులు పెద్దగా నవ్వుతాడు. ఓహో, నువ్వు చాలా తెలివైన దానివి వాణి. నువ్వు గెలిచావు. ఇచ్చిన మాట ప్రకారం ఇక నిన్ను ఇబ్బంది పెట్టను అని ఆనందంగా ఒప్పుకుంటాడు. వెళ్తూ వెళ్తూ వాణి నిజాయితీకి మెచ్చి ఎప్పటికీ విరిగిపోని ఒక మాయా మగ్గాన్ని బహుమతిగా ఇచ్చి ఒక పూల వర్షంలా మారిపోయి అక్కడ్నించి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత వాణి, తన కుటుంబం, రాజ్యంలోని ప్రజలు అందరూ ఎలాంటి కష్టాలు లేకుండా కలకాలం సంతోషంగా జీవిస్తారు.